ప్రియమైన ఫ్రెండ్స్కి మరియు ప్రతి ఒక్క నేర్చుకోవాలనే తపన ఉన్న వ్యక్తికి ఇది ఉపయోగపడేటటువంటి విషయం కాబట్టి నేను ఈరోజు మీ ముందుకి బిఎన్ఎస్ భారతీయ శిక్షా స్మృతి చాప్టర్స్ మరియు సెక్షన్స్ గురించి మరి చెప్పడానికి ముందుకొచ్చాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను నా వంతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకుముందు 1860లో ఐపీసీ కోడ్ మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఐపీసీ కోడ్ 1860ని మన పెద్దలు అంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ 2023వ సంవత్సరంలో దానిని బిఎన్ఎస్గా మార్చింది. ఐపీసీని బిఎన్ఎస్గా మార్చింది. చూసారా ఇక్కడ బిఎన్ఎస్ భారతీయ శిక్షా స్మృతి. అయితే ఈ భారతీయ శిక్షా స్మృతి మరి ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, మరి మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఐపీసీ సెక్షన్సే యూజ్ అవుతున్నాయి. ఈ ఐపీసీ సెక్షన్స్ మొత్తము 511 ఉన్నాయన్నమాట. 511 సెక్షన్స్ ఉన్నవి ఏది ఐపీసీలో. ఇప్పుడు బిఎన్ఎస్లో ఇవి ఎలా మారినాయి అంటే జస్ట్ 358. ఐపీసీలో ఉన్నప్పుడు చూసారండి, ఇక్కడ ఐపీసీలో కోడ్ వివరణలో చూస్తే ఇండియన్ పీనల్ కోడ్ నందు బిఎన్ఎస్గా పేరు మార్చక ముందు 511 మరియు 23 చాప్టర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ జూలై 1, 2024 2024న స్టార్ట్ అయింది. అప్పుడు ఈ కోడ్లు అన్ని కలిపి 358 సెక్షన్లు మరియు 20 చాప్టర్స్గా కుదించడం జరిగింది. 511 సెక్షన్స్ ఉన్నటువంటి దానిని 358 సెక్షన్స్గా మార్చడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 23 చాప్టర్స్ ఉన్నదానిని 20 చాప్టర్స్గా మార్చడం జరిగింది. సో ఈ భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఉందో దీంట్లో కొత్తగా చేర్చినటువంటి సెక్షన్స్ ఏంటివంటే సెక్షన్ 48, సెక్షన్ 95, సెక్షన్ 96, సెక్షన్ 103 సబ్సెక్షన్ 2, సెక్షన్ 106 సబ్సెక్షన్ 1, సెక్షన్ 112, సెక్షన్ 113, సెక్షన్ 69, సెక్షన్ 85. అయితే ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబర్ 6న మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే ఆయన ఒక చిత్తు ప్రతిని రాయడం జరిగింది. నాటి చీఫ్ జస్టిస్ సర్ బర్నెస్ పికాక్ కోల్కతా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తుండేవారు. ఇతను ఏం చేశాడంటే నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాడు. అయితే ఈ భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఐపీసీ కోడ్ చిత్తు ప్రతిని మరి ఈయన లార్డ్ మెకాలే రాసి ఇచ్చాడో దానిని ఈ చీఫ్ జస్టిస్ అయిన బర్నెస్ పికాక్ కోల్కతా సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. వీరేం చేసిరంటే వాటిని సునిశ్చితంగా పరిశీలించి సుదీర్ఘంగా పరిశీలించి పరీక్షించాడు. పరీక్షించడం అంటే మీకు తెలిసే ఉంటుంది, వాటిని ఏవైతే మరి ఈ సెక్షన్స్ ఉన్నాయో వీటిని మరి కోర్టుల్లో పరీక్షించడం అన్నమాట. పరీక్షించడం వల్ల ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఇతని పరిశీలన తర్వాత ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని 1860లో అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇది చాలా సుదీర్ఘమైనటువంటి మరి ఎంతో గొప్పనైనటువంటి చాలా భారంతో కూడినటువంటి విషయం కాబట్టి దీనిని ఆ మేధావి తనంగా ఉన్నటువంటి ఆయన లార్డ్ మెకాలే ఈ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే మనుస్మృతి నుంచి తీసుకున్నాడు మెయిన్గా. తర్వాత
చాలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశంలో ఉన్న పరిస్థితులు, మరి చాలామంది మరి ఎవరితోని చాలామంది అయ్యగారులతోని అంటే ఈ బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వారితో రాయించడం జరిగింది. ఇవి ఇక్కడికి అనుగుణంగా రాజుల యొక్క మరి అక్కడ ప్రాంతంలో ఉన్న రాజుల యొక్క అధికారుల యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఈ గొప్ప ఐపీసీ కోడ్‌ని రాయడం జరిగిందనమాట. ఈ ఐపీసీ కోడ్ రాయడం వలన 150 సంవత్సరాలు దాదాపుగా 1833 నుంచి స్టార్ట్ అయినటువంటిది ఇప్పటి వరకు మనకు పనిచేసింది. 2023 వరకు పనిచేసింది. ఈ 2023లో మన గవర్నమెంట్, ఈ కేంద్ర ప్రభుత్వము ఈ ఐపీసీ తీసేసి భారతీయ శిక్షా స్మృతి అని పేరు, న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. దీన్ని జూలై 1, 2024లో స్టార్ట్ చేశారు. దీనికి మరి ఈ సెక్షన్స్, అదనంగా చేర్చినటువంటి సెక్షన్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లలో తెలుసుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఐపీసీని రాసినటువంటి వారు ఎవరైతే పూనుకున్నారో వారు ఫోటోలు కూడా, అంటే వారి చిత్రాలు చూపిస్తాను. లార్డ్ మెకాలే 1835, లార్డ్ మెకాలే. ఈయన మరి చిత్తుప్రతిని రాసి ఈయనకిస్తే, ఈయన జడ్జిగా ఉన్నటువంటి ఈయన బెర్నెస్ పికాక్ మరి దీన్ని పరిశీలించి సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత దీన్ని 1860లో అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు ఐపీసీ అనేది మన భారతదేశంలో ఉంది. ఈ ఐపీసీ మన దేశంలోనే కాదు, పాకిస్తాన్, మయన్మార్, బర్మా, తర్వాత సింగపూర్, తర్వాత ఇంకా శ్రీలంక, ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారో అక్కడ మొత్తం కూడా ఈ ఐపీసీనే వారు ఇవ్వడం జరిగింది. అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. కాకపోతే మన ఇండియాలో మాత్రము 2024లో ఈ యొక్క ఐపీసీని మరి బిఎన్ఎస్గా మార్చడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇంతటితో మరి ఈ క్లాస్ ముగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో వాటికి సంబంధించినటువంటి అదనంగా ఇచ్చిన సెక్షన్ల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.